తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్కసారిగా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయంగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇప్పటికే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు స్పందించారు. అయితే ఒక అడుగు ముందుకేసినటువంటి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేసీఆర్ తోలు ప్రజలు తీసేశారని మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో కన్స్ట్రక్టివ్గా తమ ప్రభుత్వం ముందుకెళ్తున్నారని మండిపడ్డారు. అంతే స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చలిమిడ లక్ష్మీ నరసింహరావు ఘాటైన కౌంటర్ ఇచ్చాడు ఆది శ్రీనివాస్కి. మా నాయకుడు 1985 నుంచి ఇప్పటి వరకు వరుసగా విజయం సాధిస్తూనే ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తూలు ప్రజలు తీశారు. 3 సార్ల అధికారం రాకుండా చేసినా ఈ పార్టీ వారికి బుద్ధి రాలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు చేయాలి, అయితే హుందాగా ఉండాలి అని చెప్పి ఆయన చురకలంటించాడు చలిమడ లక్ష్మీ నరసింహరావు. మీడియాతో ఆయన మాట్లాడారు. ఆది శ్రీనివాస్ వరుసగా 4 సార్లు ఓడిపోయిన తర్వాత ఒక్కసారి గెలిస్తేనే స్థాయి మర్చి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఒక్కసారి ఈ ఆది వర్సెస్ చలిమడ లక్ష్మీ నరసింహరావు విషయం ఏంటో చూద్దాం. మొన్న గౌరవ కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల మీద కానీ, కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిన గ్యారెంటీల మీద కానీ ప్రస్తావించడం జరిగింది. మరి నిన్న స్థానిక గౌరవ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటూ చాలా పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు. వారికి స్థాయికి మించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటంటే, కేసీఆర్ గారు ప్రజలు మీ తోలు తీసినా నీకు బుద్ధి రాలేదా? 2 సంవత్సరాలు అయింది అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు, నిన్ను ఆల్రెడీ కండెమ్ చేసిండ్రు, ఇది చేసిండ్రు, అది చేసిండ్రు మాట్లాడుతూ ఉంటున్నారు. నేను ఆశీర్వాదం గారికి ఒకటిసారి గుర్తు చేయదలుచుకున్నా. మీ మాటలు గౌరవించి మరి మీరు ఉన్న పార్టీలో గౌరవ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని భారతదేశ ప్రజలు 3 పర్యాలు తోలు తీసి ఆరేషన్ ఇంకా మీకు సిగ్గొస్తలేదని అడుగుతా ఉన్నా. మీరు స్వతహాగా 4 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోతే మీ తోలు తీసి ఆరేస్తే మీకు సిగ్గు రాలేదా? ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు యాస భాష కొంచెం గౌరవించుకొని నేర్చుకోవాలి. మీ ఒక్కరికే మాటలు వస్తాయి, ఇంకెవరికి రావనుకోవడం పొరపాటు. మేము ఎప్పుడైనా గౌరవిస్తున్నాం, ప్రజాస్వామ్యంలో పరస్పర గౌరవాలు ఉండాలి అని మేము ఎప్పుడైనా మేము గౌరవించినాం. అంత మాత్రాన మీ స్థాయికి మించి గౌరవ కేసీఆర్ గారు 1985 నుండి 2023 వరకు ఎక్కడ పోటీ చేసినా సుమారుగా 12-13 సార్లు పోటీ చేసిన ఎలక్షన్ ఎప్పుడు కూడా ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇలా గౌరవ కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి 4-5 సార్లు పోటీ చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలేదు. గౌరవ హరీష్ రావు గారు 6-7 సార్లు చేసిన వారు కూడా ఎప్పుడు ఓడిపోలే. ఓడిపోయి ఒక్కసారి గెలవంగానే ఇక నేల ఏడిచి ఆకాశంలో స్వామి చేస్తున్నావు. ఒక్కసారి నేల మీద ఉండు. ముఖ్యమంత్రి మెప్పు పొంది ఏదో మంత్రి పదవి వస్తుందని నువ్వు ఆశిస్తూ ఉన్నావు. ఆ దేవుని మేము కూడా కొట్టుకుంటాం, మా ప్రాంతానికి మంత్రి పదవి రావాలి అని మేము కూడా కొట్టుకుంటున్నాం. మేము వేరే ఏం చేస్తున్నాం, కానీ మీ భాషను మేము ఏదో సంస్కారంతో ముందటికి మాట్లాడేంత మాత్రం మేము బలహీనలమో చాతకనులం కాదు. మీకు దమ్ముంటే, ఎందుకంటే మీరు అన్ని అబద్ధాలు ఆడతారు. ఇప్పటివరకు 2 సంవత్సరాలు ఏం చేసిందని మేము మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఫస్ట్ నియోజకవర్గం గురించి బాగోగులు చూడండి. ఈ గుడి 6 నెలలు చేస్తాను మీరు అన్నారు. ఇప్పటికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2.5 నెలలు అయిపోయింది. మరి ఈ 2 నెలల్లో చేయగలుగుతారా? 3 నెలల్లో చేస్తారా? ఎందుకంటే సుమారుగా 5,000 చిరు వ్యాపారస్తుల కడుపు కొడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. నిన్న రాత్రి ఏమైంది భీమన్న దేవాలయంలో? 3 కోట్లతోని మీరు వెసులుబాటు చేస్తా అంటే ఇప్పటికి 4,95,00,00,000 అయింది. అయినా కూడా ఇప్పటివరకు మీరు భక్తులకు ఎటువంటి సౌకర్యం కనిపించలేదు. ఇవాళ రాత్రి తాళాలు వేసిండ్రు. తాళాలు వేస్తే మరి వచ్చిన భక్తులు తాళాలు పలుకొట్టి బయటికి వచ్చే పరిస్థితి వచ్చింది. ముందుగాల మీరు ఏ పని చేసినా దాన్ని కూడా సంపూర్ణంగా మరి దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ఫోటోలకు బంద్ చేసి పని మీద శ్రద్ధ పెట్టి మీరు దయచేసి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము
దయచేసి ప్రజలను కొంచెం వాళ్ళ సుఖశాంతులు ఉండే ప్రక్రియలో ముందుండాలి అని మేము కోరుకుంటున్నాము. ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వించాలి, ఈ దిశలో నడిచేదని మీ ద్వారా మేము కోరుకుంటాము. కేసీఆర్ గారి మాటలు పసలేని మాటలుగా 2 సంవత్సరాల తర్వాత నిద్రలేచి నేనున్నానంటూ వస్తున్నటువంటి కేసీఆర్ గారికి 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసిన అంశంలో పొరపాటు జరిగిందని క్షమాపణ కోరుతానని చెప్పి అనుకున్నాం. అసెంబ్లీకి రమ్మంటే భయపడే పరిస్థితి, జనం బాట పడతానని చెప్పి అనేటువంటి మాట మాట్లాడుతున్న సందర్భంలో జనం మధ్యలోకి వెళ్ళడానికి స్పేస్ ఎక్కడుంది మీకని అడుగుతా ఉన్నా. ప్రజల ఆలోచనకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పనులు జరుగుతున్న వేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి మీ పరిపాలన ద్వారా నెట్టివేయబడ్డప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ప్రజలతో ఒక చక్కటి సంబంధాన్ని బాంధవ్యాన్ని ఏర్పరచుకున్న వేళ 2023లో మీరు చూసిర్రు. ఈరోజు తోలు తీస్తా అని చెప్పిన మాట మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మీ తోలు తీస్తే ఎండిపోయింది 2022 ఎన్నికల్లో. అదెందుకు గమనిస్తలేరు అంటున్నాం. లోక్సభ ఎన్నికల్లో 0కే పరిమితమైంది. కంటోన్మెంట్లో 3వ స్థానంలో మీరు ఉప ఎన్నికల్లో జబ్బలు జరిసి జూబిలీస్ ఎన్నికలకు గెలుతామని బొక్క బోర్ల పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జూబిలీస్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ప్రజలు ఇచ్చినటువంటిది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మీరు 20%కే పరిమితం అయిపోయారు. 60% పైన ఇంచుమించు 65% ఈరోజు ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడే క్రమంలో కేటీఆర్ తీరు వల్ల, హరీష్ రావు తీరు వల్ల బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పని బీఆర్ఎస్ పక్షాన మళ్ళీ ప్రజల బాట పడతా అని చెప్పనేటువంటి మాట ఏదో మాట్లాడుతున్నారు. అసలు స్పేస్ లేదంటున్నాం. ఎక్కడ కూడా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో గ్యాప్ లేదు. ఈ సందర్భంలో మీరేం చేస్తారో మాకు అర్థమవుతలేదు. అసలు అసెంబ్లీకి రమ్మంటే రాకుండా భయపడి ఈరోజు అవాకులు చెవాకులు మాట్లాడే విధంగా అసలు పసలేని ఆరోపణలు, పసలేని మాటలు. కేసీఆర్ గారు అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీ అవుట్డేట్ అయినటువంటి పరిస్థితి ప్రజలు మర్చిపోతున్న వేళ. మహబూబ్ నగర్ ఎంపీగా ఉండి ఏం చేసిరు మీరు ఆ రోజు? ఆ తర్వాత ప్రభుత్వం వస్తే మహబూబ్ నగర్కి ఏం చేసిరు అంటున్నా. 811 టీఎంసీలు ఉన్న కృష్ణా నదిలో మాకు 300 టీఎంసీలు చాలని చెప్పని సంతకం పెట్టి ఈరోజు కృష్ణా నది జలాలు అప్పనంగా ఆంధ్రాకు కట్టబెట్టింది మీరు కాదా అంటున్నా. గోదావరి జలాలలో నీరు నాపుతని చెప్పి కాళేశ్వరం కట్టి కూలేశ్వరంగా చేసిన సందర్భం మీది కాదా అంటున్నాం. బాగా గుర్తు, రోజా గారి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేసిన తరువాత ఏమన్నాడు? రాయలసీమ రత్నాలసీమగా మారుస్తున్నారు. ఈరోజు కృష్ణా జలాలకు తీరని అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఫ్యూచర్ సిటీ గురించి కూడా ఈరోజు మాట్లాడే మాటలు మతిలేని మాటలు అంటున్నారు. భావి తరాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్ తరాల ప్రజలకు ఉపయోగపడే విధంగా, యువతకు ఉపయోగపడే విధంగా, నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా ఫ్యూచర్ సిటీని ఈరోజు నెలకొల్పుతుంటే అది కూడా మీకు కళ్ళకి కనిపిపోతే ఎలా అంటున్నా. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసినటువంటిది ప్రపంచ దిగ్గజాలు, ప్రపంచ స్థాయి సదస్సు జరుగుతుంటే దాన్ని కూడా విమర్శించే పరిస్థితి. 5,75,000 కోట్ల పెట్టుబడులు. గతంలో దావోస్కు వెళ్తే 3 లక్షల పైచిలకు పెట్టుబడులు. ఈరోజు తెలంగాణకు ఫ్యూచర్ సిటీకి వస్తున్న క్రమంలో ఈరోజు సహకారం అందించాల్సింది పోయి ఈ విధంగా 2 ఏళ్ల తర్వాత నిద్రలేసి ఏదో 4 మాటలు మాట్లాడాలి, ప్రజలకు మధ్యలో వెళ్ళాలి అని చెప్పిన మాట. రండి, మీరు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజలకు మాకు మధ్యలో గ్యాప్ ఏదో చెప్పండి, వాటిని మీరు అమలు చేసే పరిస్థితి. ఇదే కృష్ణా జలాలపైన, గోదావరి జలాలపైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రమ్మనండి, మిమ్మల్ని రండి అసెంబ్లీ వచ్చి చర్చ జరపండి. మీ సమస్యలు ఏదో చెప్తే ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాం తప్ప ఈరోజు మీ ఇంట్లోనే కలహాల కుంపటి మొదలైంది. ఆనాడు పీస్ అధ్యక్షుని హోదాలో మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, భూ కబ్జాలు, శిఖం కబ్జాలు అని చెప్పన్నాం. అవన్నీ నిజమని ఈరోజు మీ కూతురు కవిత అంటుంది కదా. ఈరోజు హరీష్ రావు గారి ఇంట్లోనో ఎవరింట్లోనో బంగారం అయితే తెలంగాణ అంతా బంగారం కాలేదు కదా అని చెప్పని, ఏకంగా సంతోషం ఇంట్లో బంగారం అయితే బంగారం కాలేదు కదా తెలంగాణ అంతా చెప్పని సొంత చెల్లి కవిత మాటలు కేటీఆర్ సమానం చెప్పడు, సొంత కూతురు కవిత మాటలకు సమానం చెప్పరు. ఆ రోజు మా మాటలే ఈరోజు కవిత అంటుంది. ఆనాడు అవినీతి అక్రమాలు జరిగిన మాట వాస్తవమే, భూ కబ్జా జరిగిన మాట వాస్తవమే అన్నటువంటి దానికి ముందు సమానం చెప్పే ప్రయత్నం చేయాలి.
మీ ఇంట్లో ఉన్నటువంటి కలహాలను కాపాడుకోవడానికి కోసం ప్రజల మధ్యలోకి రావడమే తప్ప ప్రజలమైన మీకు ప్రేమ ఎలాంటిది లేదు. కేసీఆర్ గారు 2 ఏళ్ళు అవుతుంది ప్రజల ఇబ్బందులు పట్టించుకోకుండా, అసెంబ్లీ జరుగుతున్న అసెంబ్లీకి రాకుండా, ప్రజల పక్షాన సలహాలు సూచనలు ఇవ్వకుండా ఇంటికే ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి మీరు ఈరోజు తేరుకొని నిద్రలేసి వచ్చి ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరికాదు. ఇప్పుడు తోలు తీస్తా అనే పదం సరైనది కాదు. మా ప్రభుత్వము రాకంటే ముందు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ తోలు తీస్తే ఇప్పటికి ఎండిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇంతకుముందు మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రజల పక్షాన నిలబడే నిజంగానే ఉంటే మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీలో మీ వాదనలు వినిపించండి. ప్రభుత్వం తరఫున మీ వాదనలు వినిపిస్తాం. ముమ్మాటికి కేసీఆర్ గారి వైఫల్యం వల్లనే కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఈరోజు మన తెలంగాణకు రాకుండా పోయింది. ఎందుకంటే కాళేశ్వరం అయితే కూలేశ్వరం అయిపోయింది. కృష్ణా జలాలను అప్పనంగా ఆంధ్ర కప్పైపోయిండు. రాయలసీమ రత్నాలసీమ మారుస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి మేము పక్కన పెట్టిండ్రు. మీ పగటి కలలు ప్రజలు వమ్ము చేస్తారు, గుర్తుంచుకోండి. రాబో 3 సంవత్సరాల ఎన్నికల్లో కూడా తిరిగి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.